తస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు అంటే పుట్టిన ఆయనకి చనిపోవడము తప్పదు, చనిపోయిన వాడికి మళ్ళీ పుట్టడము తప్పదు. ఈ కాలగమనంలో దీన్ని ఎవరు ఆపలేరు. కాబట్టి దీనిని గురించి నువ్వు ఏడవటము అనవసరము అని చెప్పి అర్జునునికి శ్రీకృష్ణుడు హితబోధ చేస్తున్నాడు ఈ శ్లోకంలో. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః. యుద్ధమున మరణించినవనుకో వీరస్వర్గాన్ని పొందుతావు, అదే జయించినవనుకో రాజ్యసుఖములను అనుభవిస్తావు. కావున అర్జున, యుద్ధం చేయడానికే నిశ్చయించుకొని లెమ్ము అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పిన శ్లోకం ఇది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. కర్తవ్య కర్మలను అనగా నీకు నిర్ణయించిన పనులను నువ్వు ఆచరించడమే కానీ దాని యొక్క లాభ నష్టాలను అంటే దాని ఫలితాలను నువ్వు నిర్ణయించే అధికారము నీకు లేదు. అట్లని ఆ పని చేయకుండా ఆగడానికి వీలు లేదు. నువ్వు నీ పని చేసుకుంటూ పోవాల్సిందే అని చెప్పి శ్రీకృష్ణుడు అర్జునునితో చెప్పిన శ్లోకం ఇది.